ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు మరి మనం నిరీక్షణ అనే అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం. నిరీక్షణ, ఈరోజు అంశం ఏంటి? నిరీక్షణ. ఈ నిరీక్షణ అనే దాని గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఈ లోకంలో నిరీక్షణ లేని వాళ్ళు ఎవరున్నారు? నిరీక్షణ లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటే, నిరీక్షణ లేని వాళ్ళు సామాన్యంగా ఎవరు ఉండరు. అయితే ఈ నిరీక్షణలలో రెండు రకాలు ఉన్నాయి. నిరీక్షణలో రెండు రకాలు. ఒకటేమో ఒక నిరీక్షణ ఏమో లోక సంబంధమైన నిరీక్షణ, రెండోదేమో ఆత్మ సంబంధమైన నిరీక్షణ. మనం పరిశీలన చేస్తే, రైతు విత్తనాలు వేస్తాడు, చేలో విత్తనాలు వేస్తాడు. ఇంట్లో ఉన్న వడ్లని కానీ లేకపోతే ఇంకా ఇతర తీసుకెళ్ళి చేలో జిమ్మేస్తాడు, అంటే పడేస్తాడు. ఒక లెక్కలో చెప్పాలంటే పడేస్తాడు అంటే మరి సంతోషంగా పడేస్తాడా, లేకపోతే బాధ ఆయనకేమైనా బాధ దుఃఖం ఏమైనా ఉంటుందా? అంటే చేలో వేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ దానికి రెట్టింపు లేకపోతే ఇంకా ఎన్నో రెట్లు ప్రతిఫలాన్ని తెచ్చుకుంటాను అనే ఒక నిరీక్షణ ఉంటుంది. రైతుకు ఒక నిరీక్షణ అనేది ఉంటుంది. అలాగే పిల్లలు చదువుతూ ఉంటారు కదా, చదువుతున్నారు. ఎందుకు చదువుతున్నారు? వాళ్ళకి కూడా ఒక నిరీక్షణ ఉంది. ఏంటి నిరీక్షణ? చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. ఎందుకు పాస్ అవ్వాలి? పాస్ అయితే ఏం దొరుకుద్ది చెప్పండి? పాస్ అయితే ఏం దొరుకుద్ది? సర్టిఫికేట్ దేనికి? ఉద్యోగానికి. సర్టిఫికేట్ దేనికంటే ఉద్యోగానికి. అంటే పిల్లలకి కూడా తల్లిదండ్రులు చెప్తాను, అమ్మ నాన్న నువ్వు డాక్టర్ అవుతావా, నాన్న నువ్వు ఫలానా అవుతావా అని వాళ్ళకి ఏంటంటే వాళ్ళల్లో ఒక నిరీక్షణ కలిగిస్తూ ఉంటారు. అబ్బో నేను డాక్టర్ అవ్వాలి కదా అనేసి వీడు బాగా చదువుతూ ఉంటాడు రాత్రిపోవాలి. అట్లాగే చదువుకునే పిల్లలకి నిరీక్షణ, వ్యవసాయదారుడికి నిరీక్షణ, ఉద్యోగస్తుడికి నిరీక్షణ ఉందా? నిరీక్షణ ఉంది. 30 రోజులు పనిచేస్తే తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? ఆయనకి జీతం వస్తుందని నిరీక్షణ కలిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో లోక సంబంధంగా మనం పరిశీలన చేస్తే ఈ లోకస్తులకే నిరీక్షణ ఉంది. ఈరోజు నేను దేవుని కుమారుడిని, మరి యేసుక్రీస్తులో బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబట్టడం ద్వారా దేవుని ఇంటివాడిగా, దేవుని కుమారులుగా, పరలోక పౌరసత్వం కలిగిన వాళ్ళు అని అనుకుంటున్న మనకి ఏదైనా నిరీక్షణ ఉందా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకి నిరీక్షణ ఉందా? అయితే ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం? ఎందుకు మరి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడిని ఎందుకు ఆరాధించడానికి మనం ఇక్కడ కూడుకుంటున్నాము? మరి ఎందుకు మనం క్రీస్తు వారంగా పిలువబడుతున్నాం? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది తెలుసుకోలేకపోతే మన జీవన విధానమే మారిపోద్ది అనమాట. మనం ఎలా జీవించాలో అలా జీవించలేం. జీవించవలసిన విధానంలో మనం జీవించలేం. ఏది మనం ఎందుకు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాము, క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నాము అనేసి మనం తెలుసుకోలేకపోతే మన నిరీక్షణ ఏంటి? మన నిరీక్షణ ఏంటి? ఇక్కడికి వచ్చిన మన నిరీక్షణ ఏంటి? క్రీస్తు నమ్ముకున్న తర్వాత మన నిరీక్షణ ఏంటి? ఇది మనం తెలుసుకోలేకపోతే మన జీవన విధానమే మారిపోతుంది. కొంతమంది యేసుక్రీస్తు దగ్గరికి ఎందుకు వస్తారంటే, మా తాత ఆరోగ్యం బాగాలేదు, పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశాడు, తగ్గిపోయింది అంటాడు. తగ్గిపోయిందని ప్రభువు నమ్ముకున్నాడంట. ప్రభువు నమ్ముకున్న తర్వాత మళ్ళీ 2 నెలలకి చనిపోయాడు. మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? చనిపోతే ఏముంది? ఈ నిరీక్షణ ఎందుకు నమ్ముకున్నాడు? అదనమాట. అయితే ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయంలోనే క్రీస్తునందు విశ్వాసం ఉంచినేళ్ళ మనము మనుషులందరికంటే మరి దౌర్భాగ్యులం అవుతాము అనేసి బైబిల్ చెప్తుంది. అయితే దేనికోసం నమ్ముకుంటున్నాం ఇది మనం తెలుసుకోవాలి. అయితే ఒక సంగతి మనం పరిశీలన చేసుకుంటే, మరి మనం ఎందుకు నిరీక్షిస్తున్నాము అనేది దాని గురించి మనం తెలుసుకుందాము. దానికంటే ముందుగా మనం పరిశీలన చేసుకుంటే, నీకే నిరీక్షణ ఉందా, లేకపోతే ఇంకెవరికైనా నిరీక్షణ కలిగి ఉన్నారా, నిరీక్షణ కలిగిన వాళ్ళు ఉన్నారా అనేసి మనం ఒకసారి పరిశీలన చేస్తే, మనము ఏదైతే ఈ లోకంలో జీవిస్తున్నామో
మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ దృశ్య పదార్థాలు ఏదైతే ఉన్నాయో ఈ పంచభూతాలు, ఈ పంచభూతాలు అంటే ఈ సృష్టికి కూడా నిరీక్షణ ఉంది అనేసి బైబిల్ చెప్తా ఉంది. సృష్టికి కూడా నిరీక్షణ ఉంది. సృష్టికి నిరీక్షణ ఉంది కానీ మరి ఆ నిరీక్షణ మనలో చాలామందికి ఉన్న నిరీక్షణ లాంటి నిరీక్షణ కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రైస్తవ సమాజంలో 100 మంది క్రైస్తవుల్లో 80 మంది క్రైస్తవులు లౌకిక, భౌతిక, ప్రకృతి సంబంధమైనటువంటి వాటి కోసమే క్రీస్తునందు విశ్వాసం ఉంచేటటువంటి పరిస్థితి. రక్షణ, నిత్యజీవము, పరలోకము, మహిమ, కృప, పరిశుద్ధత ఇవేమీ మాకు అవసరం లేదు. అసలు దాని గురించి మా పాస్టర్ మాకు చెప్పడం, వాటి కోసమా మేము యేసుక్రీస్తు నమ్మేది అనే ఆలోచన మరి చాలామందికి ఉంది. అసలు చెప్తా ఉంటుంటే ఇవన్నీ మాకేంది అండి, మాకేమో వస్తుంది చెప్పండి అంటాడు. చిన్నపిల్లండి అక్కడ దుకాణానికి వెళ్ళిరా నీకు ఇస్తానంటే ఏదో చూపించి వెళ్తానంటాడు. ఇది చూపిస్తే వాళ్ళు ఏమొస్తుంది, హుషారు వచ్చేస్తుంది. వీళ్ళకి లోకాన్ని చూపిస్తే హుషారు వచ్చేస్తుంది. అయితే ఇప్పుడు సృష్టికి ఉన్న నిరీక్షణ గురించి మనం ఒకసారి పరిశీలన చేస్తే సృష్టికి ఉన్న నిరీక్షణ ఎలాంటిది? సృష్టికి ఉన్న నిరీక్షణ గురించి మనం ఒకసారి తెలుసుకోవాలంటే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడి ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వచనంలో అక్కడ మనం చూసుకున్నప్పుడు సృష్టికి నిరీక్షణ ఉన్నది అనేసి బైబిల్ చెప్తుంది. ఎవరి కోసం నిరీక్షణ, దేనికోసం నిరీక్షణ, ఏమి పొందుకుంటానికి నిరీక్షిస్తుంది అనేసి మనం పరిశీలన చేసుకుంటే ఇక్కడ ఏమనుంది, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తున్నది. చూడండి, మిగుల ఆశతో తేరి చూస్తుంది. ఎవరి కోసం? దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము అని అంటారు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగుల ఆశతో తేరి చూచుతున్నది అని అంటే దీనికి అర్థం ఏంటి మనకు అర్థం అవ్వాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి ఎదురు చూస్తుందంట. దేవుని కుమారుల ప్రత్యక్షత అనేది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది. అయితే దీని అర్థం ఏంటి? దేవుని కుమారుల ప్రత్యక్షత ఈ సృష్టి ఎదురు చూస్తుందంట. ఎందుకంటే దేవుని కుమారులు ఎవరు? దేవుని కుమారులు అని అంటే ఒక ఆయన చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు ఒక ఆయన? పిల్లలు పుడుతున్నారు కదా, పుట్టే పిల్లల కోసం సృష్టి ఎదురు చూస్తుందంట. వాళ్ళే దేవుని కుమారులట. జ్ఞానవంతులు అజ్ఞానవంతులు వీళ్ళు చూడండి, వీళ్ళు జ్ఞానవంతులు అజ్ఞానవంతులు. పుట్టే పిల్లల కోసం సృష్టి ఎదురు చూస్తుందంట. ఎందుకు ఎదురు చూస్తుంది అసలు సృష్టి అని అంటే ఇక్కడ దేనికోసం ఎదురు చూస్తుందంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం సృష్టి మిగిలిన ఆశతో తేరిచూచు కనిపెట్టుతున్నది. ఎందుకు అంటే ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యమును తానును పొందుదనను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా అది వ్యర్థపరచబడి ఉన్నది. దేనికోసం ఎదురు చూస్తుంది? ఇది నాశనమునకు లోనైన దాస్యము నుండి. చూడండి, దేనికోసం? దానికి ఏం కావాలని కోరుకుంటుంది? విడుదల కావాలి నాశనానికి లోనైన దాస్యము నుండి. ఎందుకంటే ఈ సృష్టి ఏదైతే ఉందో మానవుని పాప ఫలితంగా ఈ సృష్టి శపించబడుతూ వచ్చేసింది. ఆదాము పాపం చేశాడు. భూమి మీద ఏం పుడతాయి అన్నాడు? గచ్చపొదలు, ముళ్ళ పొదలు. అలాగే నోవాహ కాలంలో జలప్రళయం రావటం. ఈ రకంగా మనం పరిశీలన చేస్తే సృష్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రసవ వేదన పడుతుందంట. దేనికోసం? దేవుని పిల్లలు పొందబో మహిమల స్వాతంత్ర్యమును తానును పొందుదును నిరీక్షణ గలదే అంటాడు. తానును అంటే అర్థమేంటి? దీని అర్థమేంటి? దేనికోసం ఎదురు చూస్తుంది సృష్టి? యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది అనేసి మనం బైబిల్లో పరిశీలన చేస్తే క్రీస్తునందున్న వారు క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేచురు. ఆ మీదటి సజీవులుగా నిలిచి ఉండి మనము కూడా మార్పు చెందుదము. మనము కూడా వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటూ ఆకాశ మండలానికి మేఘాల మీద కొనిపోబడదము. కాగా సదాకాలము ప్రభుతో కూడా ఉంటాం. అంటే యేసుక్రీస్తు రెండవ రాకడ కోసము సృష్టి ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? 2 పేతురు 3వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే అక్కడ ఏముంది? పంచభూతములు మిక్కుటమైన మహావేంద్రంతో లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును, ఇవన్నీ ఇట్లా లయమైపోవును. గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కోసము
కానిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుతూ మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై భక్తితోనూ చాలండి. ఇక్కడ మన రెండు సంగతులు రాయబడి ఉన్నాయి. మనకున్న నిరీక్షణ గురించి రాయబడి ఉంది. సృష్టికి ఉన్న నిరీక్షణకి సంబంధించిన సంగతులు ఇక్కడ రాయబడి ఉన్నాయి. సృష్టికి సంబంధించిన నిరీక్షణ ఏంటి? సృష్టి ఎదురు చూస్తుందంట. దేనికోసం ఎదురు చూస్తుంది? సృష్టి 19 వచనం, దేవుని కుమారుల ప్రత్యక్షత కోసము సృష్టి మిగిలిన ఆశతో తేరి చూచుతూ కనిపెడుతున్నది. అంటే దేవుని కుమారులు ప్రత్యక్షత అనేది ఎప్పుడు జరుగుద్ది, ఎలా జరుగుద్ది, ఇది మనం తెలుసుకోవాలి. ఇక తప్పిపోలేనటువంటి పరిస్థితి, డైరెక్ట్ పరలోకం వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఎప్పుడు జరుగుద్ది అంటే యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు. మహిమ శరీరాలు ధరించుకునేటటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది? మనమందరూ కూడా ఎవరైతే ప్రభువులో నిద్రించారో, మరి జీవించి కూడా ప్రభువులో ఉన్నారో, వాళ్ళు మార్పు చెందే ఆ సమయం కోసం సృష్టి ఎదురు చూస్తుంది. ఈ సంగతి చెప్పడానికి అజ్ఞానంగా మాట్లాడుతూ పిల్లలు పుడటం కోసం సృష్టి ఎదురు చూస్తుందని మాట్లాడుతున్నారు. జ్ఞానవంతులు అజ్ఞానవంతులు చెప్పండి, ఎంతమందిని నాశనం చేస్తారు వీళ్ళు? సృష్టి దేనికోసం ఎదురు చూస్తుంది? యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు నిద్రించిన వాళ్ళు అక్షయాలుగా లేపడతారో మనం మార్పు చెందుతాము. ఆ మార్పు చెందేటటువంటి ఆ క్షణము గురించి, ఆ గడియ గురించి సృష్టి ఎదురు చూస్తుంది. ఆ గడియలో ఏమవుద్దంటే ఈ సృష్టికి విడుదల జరుగుద్ది. పంచభూతములు మిక్కుటమైన మహావేణతో లయమైపోతాయి. భూమి దాని మీద కుర్చాలు కాలిపోతే అదే చెప్తా ఉన్నాడు 20వ వచనంలో మనం చూసుకుంటే. అక్కడ ఏమంటాడు? ఏలైనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యము నుండి ఎప్పుడు విడిపించబడుతుంది? ఎప్పుడు? యేసుక్రీస్తు రెండో రాకడ గురించి చెప్పబడుతుంది. కనిపెట్టుకొనుచు దేవుని పిల్లల పొందబోగు మహిమగల స్వాతంత్రమును తానును పొందుదనను నిరీక్షణ గలదే స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడి ఉన్నది. చూడండి, సృష్టికి నిరీక్షణ ఉంది. దేనికోసం తెలుసా? మహిమగల స్వాతంత్రాన్ని నేను పొందాం. దేవుని పిల్లలు పొందుకుంటారు మహిమగల స్వాతంత్రం. ఎందుకంటే అక్షయ శరీరాలు ధరించుకోబోతున్నారు వాళ్ళు. ఆ ధరించుకునే సమయంలో మేము కూడా మార్పు చెందుతాం. మార్పు చెంది ఇక్కడ వీళ్ళకి ఎలా అయితే సేవ చేస్తున్నామో రాబో లోకంలో మళ్ళీ సేవ చేస్తానికి మళ్ళీ మేము మార్పు చెందాలి అనేసి దేనికోసం ఎదురు చూస్తుందంట? సృష్టికి నిరీక్షణ ఉంది. దేనికోసం? దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం గురించి. సృష్టికే దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్ర్యం కోసం సృష్టి ఎదురు చూస్తుంటే నువ్వు దేనికోసం ఎదురు చూస్తున్నావు? ఇది మనకు కావాల్సిన సంగతి. నువ్వు దేనికోసం? సృష్టి చూస్తుందంట నీకోసం. నువ్వు పొందుకోయే మహిమ ఎవరికి తెలుసు చెప్పండి? సృష్టికి తెలుసు, కానీ నీకు తెలియదు. ఏం చేస్తారో అద్దములో మనం సహజ ముఖాన్ని చూసుకుని అవతలికి పోయి తానెట్టువాడో మరిచేటటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చినప్పుడు డుడు బసవన్న అంటే తల ఊపేసి తర్వాత అడ్డలంగానే మళ్ళీ ఇట్లా తుడిచేసే పరిస్థితి. అలా ఉండకూడదు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం పరిశీలిద్దాం. ఈ బైబిల్ ఇది దేవుని వాక్యము. దేవుని వాక్యములో ఉన్న సంగతులు ఈ లోకస్తులకి అర్థం అవ్వదు, కానీ మనకు అర్థమవుతుంది. అర్థమైతే మనం ఏం చేయాలంటే దాన్ని అర్థం చేసుకుని దానిలో మనం ఏం చేయాలి? నిలిచి ఉండాలి. నిలిచి ఉండి దాన్ని మన జీవితాల్లో కొనసాగించుకుంటానికి ప్రయత్నం చేయాలి. మరి సృష్టికి నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తు జీవించిన కాలంలో, యేసుక్రీస్తు లోకంలో జీవించిన కాలంలో ఆయనకి దేనికోసం ఎదురు చూశాడు? ఆయన దేనికోసం ఎదురు చూశాడు చెప్పండి? దేనికోసం వచ్చాడు? దేనికోసం ఎదురు చూశాడు? వచ్చింది కష్టపడటానికే, శ్రమ పడటానికే. నువ్వు వెళ్ళే రాజు కుటుంబంలో పుట్టు, హ్యాపీగా ఉండు, సర్వసుఖాలు అనుభవించాను. యేసుక్రీస్తుని దేవుడు పంపించలా. ఆయన నియమించినప్పుడే ఆయనకు అన్నీ తెలుసు. అయితే వచ్చిన యేసుక్రీస్తు దేనికోసం ఎదురు చూశాడు? ఏం కావాలని కోరుకున్నాడు? తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 5వ వచనంలో యేసుక్రీస్తు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, 17వ అధ్యాయము 5వ వచనం, తండ్రి, లోకము పుట్టకమునపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో తండ్రి మాట నెరవేరుస్తూ, తండ్రి క్రియలు జరిగిస్తూ
ఆ, ఉన్నటువంటి యేసుక్రీస్తు ఆయన కోరుకుంటున్నది ఏంటంటే తండ్రి ఆయన కోరుకుంటున్నాడు. చూడండి, ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన ఆయన ఒక దాన్ని కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడంటే, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచు అంటే, నన్ను నీ యొద్ద మహిమపరచు లోకము పుట్టక మునుపు. యేసుక్రీస్తు లోకము పుట్టక మునుపు ఏ మహిమ ఉంది? ఆది యందు ఏముంది? ఆది యందు యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అంటే దేవుడే ఉన్న ఆ, దేవుని యొద్ద ఏముంది? వాక్యం ఉందంట. వాక్యం ఏమై ఉందంటే దేవుడే ఉండెను. అంటే వాక్యమై ఉన్న దేవుడు అంటే దేవునితో సమానముగా ఉండేటటువంటి పరిస్థితి యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు. అందుకనే మనం పరిశీలన చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం 5వ వచనం కాడి నుంచి మనం చదువుకుంటున్నప్పుడు కిందకి చదివితే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపము గలవాడయండి దేవునితో సమానముగా ఉండుట. చూడండి ఎలాంటి పరిస్థితి. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు, జగత్తు పునాది వేయబడక మునుపు యేసుక్రీస్తు తండ్రి దగ్గర కలిగి ఉన్న మహిమ ఏంటంటే దేవునితో సమానముగా ఉన్న విడిచిపెట్టకూడనే భాగ్యమని ఎంచుకోలేదు. కానీ ఎలాంటి మహిమలో ఉండేవాడు యేసుక్రీస్తు లోకానికి రాకమునుపు? యేసుక్రీస్తు ఎలాంటి మహిమలో ఉండేవాడు? దేవుని స్వరూపము గల దేవునితో సమానముగా ఉంది. మహిమలో, జ్ఞానములో, మహిమలో, పరిశుద్ధతలో. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ మహిమ అంటే? తండ్రే ఇచ్చాడు. తండ్రి సమస్తాన్ని కుమారుడికి అప్పగించాడు. కుమారుని పాదాల కింద ఉంచాడు సమస్తాన్ని. అయితే అలాంటి మహిమ మళ్ళీ నాకు కావాలి అంటున్నాడు. మృతుల్లోని తిరిగి లేచిన యేసుక్రీస్తు పొందుకున్న మహిమ మనం ఒకసారి చూద్దామా? బైబిల్లో ఎక్కడైనా ఉందా? మృతుల్లోని తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు పొందుకున్న మహిమ ఎఫ్సీ పత్రికలో 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 20-21 వచనాలు. ఆయన బలాతిశయము చేత అంటే తండ్రి ఆయన బలాతిశయము చేత అంటే తండ్రి తన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లోని లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎత్తుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. చూడండి, మృతుల్లోండి తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏంటంటే ఆయన బలాత్సయం చేత క్రీస్తును మృతుల్లోండి లేపి సమస్తమైన ఆధిపత్యం కంటేను, సమస్తమైన అధికారం కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఆయన అత్యధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్న ఇంత మహిమ కావాలని ఎప్పుడు అడిగాడు యేసుక్రీస్తు? ఈ లోకంలో జీవించిన కాలంలో అడిగాడా? మరి ఆ మహిమ పొందుకోవాలంటే యేసుక్రీస్తు ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని జరిగించాడా లేదా? తండ్రి చిత్తాన్ని జరిగించాడు. ప్రతి సమయంలో కూడా నేను నా తండ్రి పని మీద ఉండాలని మీకు తెలియదా? తండ్రి మాటలు చెప్పాడు, తండ్రి క్రియలు జరిగించాడు. అలాగే ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో 9-10 వచనాల్లో, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలు అక్కడ మనం చూసుకుంటే, అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసునామమును వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించిన. చూడండి, ప్రతి నామానికి పైనామాన్ని ఆయనకు అనుగ్రహించాడు. పరలోకములో అందు కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఉన్న ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును, ప్రతి వాని మోకాలు యేసునామమును వంగునట్లు, ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమే యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన్ని అధికంగా హెచ్చించి తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడు. మామూలు మహిమలో కాదు, యేసుక్రీస్తుకున్న మహిమ ఏంటంటే దేవునితో సమానముగా ఉన్నటువంటి మహిమ. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయంలో మనం పరిశీలన చేసుకుంటే 22వ వచనంలో కూడా చక్కని మాటలు. ఆయన పరలోకానికి వెళ్ళి ఆయన పొందుకున్న మహిమ ఎలాంటిది? ఆయన పరలోకానికి వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను,
అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడు. చూడండి, గమనించండి. ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే నిరీక్షణ అనేది ఈ లోక సంబంధులకు ఉంటే నిరీక్షణ అనేది ఒకటి ఉంటే, మరి పరలోక మహిమను పొందుకోవాలనేటువంటి నిరీక్షణ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారు అనేసి మనకు అర్థమవుతుంది. ఒకళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి సేవ చేస్తున్నటువంటి ఈ సేవకులైనా సేవ చేస్తానికి పంపబడిన సేవకులైన ఆత్మలు, అంటే దేవదూతలు. ఈ దేవదూతలు ఎవరు అంటే పంచభూతాలు. దేవుడు తన దూతలను వాయువులుగాను తన పరిచారకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. అంటే దూతల ద్వారా దేవుడు ఈ పంచభూతాల్ని, అంటే ఈ లోకాన్ని నిర్మించాడు. దేవుడు పలానాది కావాలంటే ఒక దూత పలానాది అయిపోవాలి, ఇది కావాలంటే ఇది అయిపోవాలి. అట్లా అయిన వాళ్ళే ఈ పంచభూతాలు. వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారంటే దేనికోసం ఎదురు చూస్తున్నారంటే దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రాన్ని తానును పొందుదునని. మరి సృష్టికి నిరీక్షణ ఉంది, అది మహిమగల స్వాతంత్రాన్ని పొందుతానని నిరీక్షణ ఉంది. మరి మనకేదైనా నిరీక్షణ ఉందా? ఎందుకు వస్తున్నాం మనం? ఎందుకు యేసుని నమ్ముకుంటాం వలన మనలో మరి చింత ఉందా, దిగులుందా, విచారం ఉందా, దుఃఖం ఉందా, మరి ఆవేదన ఉందా, ఏదుందా, లేకపోతే సంతోషం ఉందా? సంతోషం ఉంటే నీ సంతోషం ఎలా ఉండాలి? ఇది మనం అర్థం చేసుకోవాలి. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బులు బ్యాన్ చేశారు కదా. బ్యాన్ చేసినప్పుడు ఒక 100 రూపాయల కట్టలు 10 కట్టలు ఉన్నాయనుకో, నీకు ఎంత హ్యాపీ ఉంటుంది? బ్యాన్ చేసిన వెంటనే ఈ కట్టలకి 500 రూపాయల నోట్లు ఉన్నాయి, కానీ 100 రూపాయల నోట్లు జేబులో ఖర్చు పెట్టడానికి బయటికి వెళ్ళాలంటే ఎలా ఉంది? బిక్కుమంది. అదే నీ దగ్గర ఒక 100 రూపాయలు 100 రూపాయల కట్టలు ఉన్నాయనుకోండి, నీకు ఎంత ధైర్యం ఉంటుంది? చిత్తు కాగితాలు కాలుస్తున్నారు. ఆ కాగితాలే నీ జీవితాన్ని మార్చేస్తున్నాయి. నీలో ఒక ప్రేరణ అనేది కలిగజేస్తున్నాయి. మరి ఈ దేవుని వాక్యము మరి మన జీవితాల్లో కార్యసిద్ధి కలిగజేస్తుందా లేదా? ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం? చెప్పండి, ఎందుకు యేసుక్రీస్తుని నమ్ముకున్నాం? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. యేసుక్రీస్తునందు ఎందుకు విశ్వాసం ఉంది? ఎందుకు నిరీక్షణ కలిగి ఉన్నాం? నీ నిరీక్షణ దేనికోసము? సృష్టికి నిరీక్షణ ఉన్నది. యేసుక్రీస్తు ఈ లోకంలో జీవించిన కాలంలో నిరీక్షణ కలిగి తండ్రిని అడిగాడు, అదే పొందుకున్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన నిరీక్షణ ఏంటి? మనం ఎవరం? ఎందుకు వచ్చాం? ఎక్కడి వారం? ఎక్కడికి వెళ్ళాలి? ఏంటి? ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం ఎవరం? మనం ఈ లోక సంబంధాలమా, భూలోక సంబంధాలమా, ఇక్కడి వారమేనా, లేకపోతే మనం ఒక లోకం నుంచి లోకానికి వచ్చిన వాళ్ళమా? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. మనం మామూలు వాళ్ళం కాదు. ఈరోజు యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నాడు. సత్యమైనటువంటి, అంటే సత్యవాక్యాన్ని విని వాక్య ప్రకారం బాప్తిజాలు తీసుకుని సంఘంలో చేర్చబడినటువంటి క్రైస్తవుల యొక్క మహిమ అనేది సామాన్యమైనటువంటిది కాదు. ఎందుకంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానములో పాలువారయ్యారు. ముందున్న స్థితిని తిరిగి పొందుకున్నారు. ముందున్న స్థితి ఏంటి? మానవుడు ముందున్న స్థితి ఏంటి? ఆదాము ముందున్న స్థితి. ఆదాము దేవుని పోలికలు, దేవుని స్వరూపములు సృజించబడ్డాడు. దేవుని కుమారుడిగా ఉన్నాడు. పరలోక పౌరసత్వం కలిగి ఉన్నాడు. నిత్య జీవానికి వారసుడిగా ఉన్నాడు. దేవునితో సమాధాన స్థితి కలిగి ఉన్నాడు. దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఇలాంటి, అంటే దేవునిలోంచి విడిపోయిన వాడు. మనం ఎక్కడి నుంచి విడిపోయామో? నేను నా ఆత్మ దేవుడే ఉండగా దేవునిలోంచి విడిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చాం చెప్పండి? ఒకప్పుడు ఎక్కడ ఉండేవాళ్ళం? మనం ఆయనలో భాగము, దేవునిలో భాగము. మనం ఆయన స్వాస్య భాగము, ఆయన పానీయ భాగం. మనం ఆయనలోంచి విడిపోయాం. మరి ఎక్కడికి వెళ్ళాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పండి? నరులారా నరకానికి పొండి అంటాడు ఆ దేవుడు. తిరిగి రండి. ఎద్దు తన కామందుని ఎరుగురు, గాడిద తన సొంత దొడ్డిని ఎరుగు. ఈ ప్రజలు మాత్రం అప్పుడు అలాగే ఉన్నారు, ఇప్పుడు కూడా వీళ్ళు దేవుడు ఇలా పిలుస్తుంటే ఆగు కాసేపాగానే గౌక్కుని అటు వెళ్ళిపోతున్నారు. ఇటు పిలుస్తుంటే అటు వెళ్తున్నారు. అయితే ఏంటి మన నిరీక్షణ? ఎందుకోసం? ఎవరిని అడుగుతారు మీరు? ఎందుకంటే యేసు ప్రభు నమ్ముకున్నారా అని అడుగుతారు. అడిగితే ఏం చెప్పాలి? చూడండి, బైబిల్లో ఉంది కదా, మిమ్ముని హేతువుడు ప్రతి వారికి సాత్వికంతో సమాధానం, మీలో ఉన్న నిరీక్షణ గురించి
మిమ్మల్ని హేతువుడు మీలో ఒక నిరీక్షణ ఉండాలండి. మనలో ఏముండాలండి? ఒక నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ ఉంటేనండి డ్యూటీకి వెళ్తామండి. ఆ నిరీక్షణ ఉంటేనండి ఇంట్లో ఉన్న బస్తా తీసుకెళ్ళి పొలంలో అంటే భూమిలో పోసేస్తామండి. ఆ నిరీక్షణ ఉంటేనే పిల్లలు రాత్రి పగలు చదువుతూ ఉంటాడండి. మరి మీలో నిరీక్షణ ఉందా? మనలో నిరీక్షణ ఉందా? క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడికి నిరీక్షణ ఉందా? ఉంటే ఏ నిరీక్షణ ఉండాలి? దేనికోసం నిరీక్షణ? మిమ్మల్ని హేతువుడుకు మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువుడుకు ప్రతివానికి సాత్కు చాలామందికి నిరీక్షణ లేదంట. అందుకనే పౌలు చెప్తున్నాడు, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు. నిరీక్షణ లేని ఇతరులు ఏం చేస్తూ ఉంటారు? దుఃఖపడుతూ ఉంటారు. ఎందుకు దుఃఖపడతారండి? నిద్రించిన వారిని గురించి మీరు దుఃఖపడకుండా చనిపోయిన వాళ్ళ కోసం ఏడుస్తూ ఉంటారంట. ఎందుకు ఏడుస్తున్నారంటే ఏమైపోతాడో ఏమో తెలియదు. అయితే మనకైతే నిరీక్షణ ఉందా? ఏంటి నిరీక్షణ అంటే, మనము చనిపోయినా, మనం బ్రతికున్నా, మనం మృతి పొందిననో, మనం చనిపోయిననో ఆయనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన అందరి కోసం మృతి పొంది తిరిగి లేచాడు. మనం జీవించి ఉన్నా, మృతి పొంది ఉన్నాను, మనం ఆయనతో కూడా జీవించిన నిమిత్తం. 1 దశలోనిక పత్రిక 5:10 మనము నిద్రించి ఉన్నానో, మృతి పొంది ఉన్నానో ఆయనతో కూడా జీవించిన నిమిత్తము ఆయన మన కోసం మృతి పొంది తిరిగి లేచాడు. ఆయన మన పాపముల నిమిత్తమే అప్పగించబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. రోమా 4:25 ఆయన మన పాపాల నిమిత్తమే అప్పగించబడ్డాడు, మనం నీతిమంతులుగా తీర్చడానికి తిరిగి లేచాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏదైనా నిరీక్షణ ఉందా? మన నిరీక్షణ దేనికోసం? మన నిరీక్షణ ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం రక్షించబడిందే బైబిల్ చెప్తుంది ఏంటంటే, నిరీక్షణ గలవారమై మనము రక్షించబడితే. చూద్దాం చూడండి, ఎక్కడంటే రోమపత్రిక 8:24 రోమా 8:24 రోమపత్రిక 8:24 ఏలైనగా నిరీక్షణ గలవారమై రక్షించబడితే. నిరీక్షించబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుతున్న దానికోసం ఎవడు నిరీక్షిస్తాడు? మనము చూడని దానికోసం నిరీక్షించిన ఓపికతో దానికోసం కనిపెడతా ఉంటా. మనం దేనికోసమైతే నిరీక్షిస్తున్నామో నిరీక్షించేది కనపడిపోతే ఇంకా నిరీక్షణ ఏముంటుంది? కాబట్టి మనము చూడని దానికోసం నిరీక్షిస్తూ ఉన్నాం. అబ్రహాము నిరీక్షించాడంట. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాడు. అలాగే మోషే కూడా నిరీక్షించాడు. ఎందుకు? ఐగుప్తు సింహాసనాన్ని నీకు ఇచ్చేస్తాను, కేవలం ఒకే మాట చెప్పు అంటాడు. ఫరో కుమార్తె యొక్క కుమారుణ్ణి అని ఒప్పుకో చాలు, నీకు ఐగుప్తు సింహాసనము ఈ రాజ్య అధికారాన్ని ఇచ్చేస్తానంటే ఫరో ఒప్పుకోలేదంట. ఎందుకు అంటే, ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టించాడు. బహుమానం దృష్టించాడు. మరి ఇప్పుడు మనము ఆ బహుమానం మీద దృష్టిస్తున్నామా? పౌలు చెప్తా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుతున్నాము అని పౌలు చెప్తా ఉన్నాడు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనము దృశ్యమైన వాటి కోసం నిరీక్షిస్తున్నామా, అదృశ్యమైన వాటి కోసం నిరీక్షిస్తున్నామా? క్రైస్తవుడు అని చెప్పంగానే క్రైస్తవుడు ఎవరు అంటే, కొంతమంది మీరు ఎవరు అంటే మేము విశ్వాసులం అండి అంటాడు, మేము క్రైస్తవులు అని అంటారు, లేకపోతే మేము ఎబ్రోన్ అండి, మేము పెంతుకోస్తా అండి, మేము బాప్టిస్ట్ అండి, మీరు ఎవరండి అంటే ఇలా చెప్తూ ఉంటారు. అయితే మనం ఎవరు? విశ్వాసులము. క్రైస్తవుడు ఎవరు? విశ్వాసి అంటే అదృశ్యమైన వాటిని చూడగలిగేటటువంటి కెపాసిటీ ఉన్నవాడు. ఏమి ఉండాలి అదృశ్యమైన చూడాలంటే? అసలు మన నిరీక్షణ ఏంటి అంటే, ఎందుకోసం నిరీక్షిస్తున్నాం అంటే, మరి ఏం కావాలి మనకి? ఏం కావాలి చెప్పండి? మనోనేత్రాలు కావాలి. పౌలు చెప్తున్నాడు కదా, దృశ్యమైనవి మాకు కనపడట్లేదు అంటున్నాడు, అదృశ్యమైనవి మాకు కనపడుతున్నాయి అంటున్నాడు. చూద్దాం, మీ మనోనేత్రాలు వెలిగించబడాలి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే ఎఫ్సీ పత్రిక 1:17 అసలు దేవుడు మనకి సిద్ధపరిచినవి, దేవుడు మనకి ఇస్తానన్నాయి, దేవుని చేత మనం దేవుని వల్ల మనం పొందుకునే ఏంటి అనేసి మనం పరిశీలన చేసుకున్నప్పుడు ఏమి ఇస్తానంటున్నాడు, ఏం చేస్తానంటున్నాడు, ఇది మనం చూద్దాం. ఎఫ్సీ పత్రిక 1:17 మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో
ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయము బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్మ్యము ఎట్టిదో మీరు తెలుసుకొనవలెను. ఇదే దీనికోసమేనండి ఈరోజు క్లాసు, ఈరోజు చెప్పేది. మిమ్మల్ని పిలిచాడు, ఎక్కడి నుంచి పిలిచాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరం, వెలుగులోనే కాదు ఆశ్చర్యకరం. అలాంటి వెలుగులోనికి వచ్చిన మనము మరి ఆయన గుణాశయాలు ప్రచురం చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరు దిగులుగా, చింతగా, విచారంగా, ఎక్కడో ఏదో పోగొట్టుకున్నట్టుగా కూర్చుంటున్నారు. ఎంత సంతోషం కూర్చోవాలి, ఎంత ఆనందం చూడండి. మరణంలో నుండి జీవంలో దాటినాం. మనం మామూలు వాళ్ళం కాదండి. ఎక్కడి నుంచి ఎక్కడ దాటాం? మరణంలో నుండి జీవంలో దాటాం. అలాంటి పరిస్థితి. నరకం లేదండి, మనకి నరకం లేదు. మనం బతికినా చనిపోయినా కూడా ఆయనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కోసం మృతి పొంది తిరిగి లేచాడు. కాబట్టి మనం మన కోసం మనం నిరీక్షణ. అయితే దేన్ని బట్టి నేను నిరీక్షణ వస్తుంది? నీకు నిరీక్షణ, నాకు నిరీక్షణ వచ్చింది అంటే నీ నిరీక్షణ దేన్ని బట్టి కావాలి? అసలు నీ నిరీక్షణ దేనికోసం? నిరీక్షణ దేనికోసం అంటే చూద్దాం చూడండి. తీతు పత్రిక 3వ అధ్యాయంలో, తీతు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం, మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి. అబ్బా చూడండి, ఎన్నిసార్లు చదివి ఉంటాం ఉండేది, చదువుతాం కానీ అది మాత్రం మాకు అర్థం అవ్వదు. మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడి నిత్య జీవమును కూర్చిన నిరీక్షణను బట్టి దేనికి వారసులం అవుటకై. నీ నిరీక్షణ ఏంటి? నిత్య జీవాన్ని గురించినటువంటి నిరీక్షణ. దానికి వారసులం అవుటకై ఆ పరిశుద్ధాత్మను మన మీద మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. నిత్య జీవమును గురించిన నిరీక్షణ, మన భక్తి, మనం భక్తి కలిగి ఉన్నాం అనుకుంటున్నాం. మన భక్తి దేనికి సంబంధించింది? చూద్దాం. తీతు పత్రికలో మనం చూస్తే, తీతు పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో అక్కడ మనం చూసుకున్నప్పుడు అక్కడ కూడా చాలా చక్కని మాటలు రాయబడినాయి. అసలు మన నిరీక్షణ అనేది దేనికోసం? తీతు 1వ అధ్యాయము 2వ వచనం, నిరీక్షణ. నీ భక్తి దేనికి సంబంధించింది? నిత్య జీవమును గూర్చిన ఏంటండి? నీ భక్తి దేనితో కూడింది? నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణతో కూడిన భక్తి. మన భక్తి దేనితో కూడిందండి? దేనితో కూడిందిగా ఉండాలి? నేను భక్తి ఉంది, నాకు భక్తి ఉంది. నీ భక్తి దేనికి లింక్ ఉండాలి? నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణతో కూడిన భక్తి ఉంది. ప్రభువా అని చెప్పే ప్రతివాడు కూడా పరలోకానికి చేరడు. అయితే మనకి భక్తి అనేది దేనికోసం మనం ప్రభు దగ్గర రావాలి? మనకున్న భక్తి కానీ, మనకున్న ఆసక్తి కానీ దేనికి సంబంధించింది అయి ఉండాలి. ఇది మనం తెలుసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా ఇశ్రాయేలీయుల గురించి చాలా వాపోతున్నాడు. రోమా పత్రికలో 10వ అధ్యాయంలో 1వ వచనంలో మనం అక్కడ పరిశీలన చేసుకుంటే, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలననే నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనేనై ఉన్నదే అంటాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని నేను వారిని గురించి సాక్ష్యం ఇచ్చుతున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారం. ఈరోజు కూడా మన క్రైస్తవుల్లో అనేక మంది దేవుని గురించినటువంటి ఆసక్తి ఉంది, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారంగా లేదు. ఎందుకంటే వాళ్ళకి సరైన నిరీక్షణ లేదు. దేనికోసం ఎదురు చూడాలో, దేన్ని పొందుకోవాలో, దేనికోసము వాళ్ళు కష్టపడాలో, దేవుని కోసం శ్రమపడాలో, అది ఇక్కడ మనకి తెలవకోకుండా ఏం చేస్తుంది? స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశించుకునే నిమిత్తము, దేవుని స్వరూపేణ క్రీస్తు మహిమను కనపరుతూ స్వార్థ ప్రకాశము వారికి ప్రకాశించుకునే నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రాలకి గుర్తు. స్వార్థ ప్రకాశం ఎందులో ఉంది? దేన్ని బట్టి మనకి ఈ భక్తి వస్తుంది? నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణకి సంబంధించినటువంటి ఆధారమైన భక్తి దేనివల్ల మనకు వస్తుంది? అసలు మనకు ఉండవలసిన భక్తి ఏంటి? నిరీక్షణతో కూడిన
నిరీక్షణకి నిత్య జీవాన్ని గురించిన నిరీక్షణతో కూడిన ఆధారమైన భక్తి కావాలి మనకి. అంతేగాని భక్తి దేవుడు 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 అంటే సరిపోదు. నీకు నీ నిరీక్షణ ఏంటి? నిత్య జీవం కావాలి. నీకేం కావాలి? నిత్య జీవమును. దేవుడు ఏం వాగ్దానం చేశాడు మనకి? నిత్య జీవాన్ని అనుగ్రహించినది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మనం చూసుకుంటే దేవుడు మనకు వాగ్దానం చేసింది ఏంటి? 2వ అధ్యాయంలో, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము, నిత్య జీవమును అనుగ్రహించినదే దేవుడు తానే మనకి చేసిన వాగ్దానము. 2:25 2వ అధ్యాయము, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 25 వచనం. నిత్య జీవమును అనుగ్రహించినది దేవుడు తానే వాగ్దానము చేశాడంట. మరి నిత్య జీవాన్ని గురించి వాగ్దానం చేశాడు. అయితే మన నిరీక్షణ ఏంటి అంటే నిత్య జీవం కావాలండి. మన నిరీక్షణ ఏంటంటే నిత్య జీవము కావాలి. నిత్య జీవం కావాలనే ఒక నిరీక్షణ. ఈ నిరీక్షణ అనేది ఎలా కలుగుద్ది? ఈ నిరీక్షణ అనేది మనకు ఎలా కలుగుద్ది అనేసి మనం పరిశీలన చేస్తే, ఈ నిరీక్షణ అనేది ఎలా కలుగుద్ది అంటే దేనిలో ఉందంటే సువార్తలో ఉందండి. సువార్త వినటం ద్వారానే నీకు నిరీక్షణ కలుగుద్దండి. సువార్తలో ఉంది. చూద్దాం చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23 వచనం. కొలస్సీ 1:23 వచనం. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 23 వచనం. పునాది మీద కట్టబడిన వారే స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఏంటండి? అద్భుతం అండి. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. సువార్త వలన ఏం కలుగుద్ది? నిరీక్షణ కలుగుద్దండి. సువార్తలో ఏముంది? నిరీక్షణ ఉంది. సువార్త దేన్ని చెప్తుంది? సువార్త ఏది కలగజేస్తుంది? మనలో నిరీక్షణ కలగజేస్తుంది. ఏమండి? వాక్యము ఏది? సువార్త. ఎందుకు సువార్త అంటే ఏంటో కూడా తెలవనట్టు అమాయకులు ఈరోజు క్రైస్తవ మరి పెద్ద పెద్ద బోధకులుగా ఉన్నారు. సువార్త అంటే 66 పుస్తకాలు సువార్త అంట. ఈరోజు క్రైస్తవుడికి, సంఘానికి, క్రైస్తవుడికి సువార్త అంటే ఈ లోకానికి ప్రకటించవలసిన ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. ఏంటండి? అద్భుతం అండి. సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక. సువార్త వలన ఏం కలుగుద్ది? నిరీక్షణ కలుగుద్దండి. సువార్తలో ఏముంది? నిరీక్షణ ఉంది. సువార్త దేన్ని చెప్తుంది? సువార్త ఏది కలగజేస్తుంది? మనలో నిరీక్షణ కలగజేస్తుంది. ఏమండి? వాక్యము ఏది? సువార్త. ఎందుకు సువార్త అంటే ఏంటో కూడా తెలవనట్టు అమాయకులు ఈరోజు క్రైస్తవ మరి పెద్ద పెద్ద బోధకులుగా ఉన్నారు. సువార్త అంటే 66 పుస్తకాలు సువార్త అంట. ఈరోజు క్రైస్తవుడికి, సంఘానికి, క్రైస్తవుడికి ప్రకటించవలసిన సువార్త ఏది చెప్తే వాళ్ళలో విశ్వాసం కలుగుద్ది? ఎవరిని గురించి చెప్తే విశ్వాసం కలుగుద్ది? ఏది వింటే వాళ్ళలో మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ, నిత్యజీవం కలుగుద్ది అంటే 66 పుస్తకాలే చెప్పేస్తే కాదు. వినటం ద్వారా విశ్వాసము, వినట క్రీస్తుని గురించిన మాట వల్ల కలుగుద్ది. ఏంటి సువార్త అంటే? ఈరోజు క్రైస్తవులకు ఉన్న సువార్త ఏంటంటే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు 1 కొరింథీ 15వ అధ్యాయంలో 1వ వచనం కానించి, సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడులా ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందేవారే అన్నారు. ఈరోజు మనం చూసుకుంటే అపోస్తలులు, ప్రవక్తలు వేసిన పునాది కాకుండా 66 పుస్తకాల సువార్త అనే చెప్పే భ్రష్టులు, మూర్ఖులు, సాతాను అనుచరులు ఈ లోకంలో ఉన్నారు. 66 పుస్తకాల సువార్త కాదు, సువార్త ఇదే. అయితే అవి ఎందుకు పనికొస్తాయి అంటే అవి ఎందుకు సాదృశ్యాలుగా వాడటానికి పనికొస్తాయి. సువార్త కాదు నీకు, అది సువార్త కాదు. ఇప్పుడు నోవాహు కాలంలో సువార్త అంటే నువ్వు వాడగట్టుకో. ఆదాము కాలంలో సువార్త అంటే ఈ ఫలాన్ని తినొద్దు, అది సువార్త. ఆ కాలంలో అది. ఈ కాలంలో సువార్త అంటే తెలవని అమాయకులు ఈరోజు పెద్ద పెద్ద బోధకులుగా ఉండి
అనేక మందిని నరకానికి తీసుకెళ్ళడానికి సిద్ధపడుతున్నారు. నీకు నిరీక్షణ కావాలంటే ఎలా వస్తుందండి? సువార్త వలన వస్తుందండి. ఏది సువార్త అనేది చెప్పే మోసం చేస్తున్నాడు వీడు, సాతానుగాడు. సువార్త ఏదో చెప్పుకోకుండా మోసం చేస్తున్నాడు. నీకు నిరీక్షణ ఎలా అవుతుంది? అందుకనే సప్పగా అయిపోతున్నారు, గాలి లేని బుడగల్లాగా అయిపోతున్నారు. అర్థమైందా? వాళ్ళలో ఏం ప్రేమ లేదు, ప్రేమ ఆత్మఫలాలు లేవు, ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచిదో ఏమీ లేదు. అదంటే రౌడీలు, రౌడీలు రౌడీ. దేనికోసం ఛాలెంజ్? సువార్త తెలవదు, నువ్వే ఛాలెంజ్ చేస్తావు. ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుండి మీరు తొలగిపోక అంటాడు. సువార్త వల్ల ఏం కలుగుద్ది? నిరీక్షణ. నీకున్న నిరీక్షణ ఏంటి? దేనికోసం నిరీక్షిస్తున్నావు? నిత్య జీవమును గురించిన నిరీక్షణకు ఆధారం భక్తి కావాలి నీకు. ఆ భక్తి ఉందా నీకు? ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. సువార్త వలన ఏం కలుగుద్దంట? నిరీక్షణ కలుగుద్దంట. మళ్ళీ కొన్ని వచనాలు చదువుదాం. కొలస్సీ పత్రిక 1:5 కొలస్సీ 1:5. మీ ఎందుకు వచ్చిన సువార్త సత్యమును గురించి బోధ వలన ఆ నిరీక్షణ గురించి మీరు ఇంతకుముందు వింటిరి. ఏంటంటే మళ్ళీ చదవండి. మీ ఎందుకు వచ్చిన సువార్త సత్యమును గురించిన బోధ వలన ఆ నిరీక్షణ, చూడండి, ఆ నిరీక్షణ గురించి మీరు వింటిరి. ఆ నిరీక్షణ దేనివల్ల విన్నారు? సువార్త సత్యమును గురించిన బోధ వల్ల విన్నారండి. ఆ సువార్త సత్యము వల్ల గురించిన బోధ చెప్తే ఏం జరుగుద్ది? నిరీక్షణ కలుగుద్ది. నిరీక్షణ కలిగితే మళ్ళీ ఏమవుతుంది చెప్పండి? చిన్నపిల్లడికి చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ చూపిస్తే చాలా గిర్రన వెళ్ళిపోయి దుకాణంలోకి ఏది తెమ్మంటే అది తెస్తాడు. నీకు నెలకింత జీతం ఇస్తానంటే నువ్వు పొద్దున్నే 5 గంటలు రమ్మంటే 5 గంటలకి లేవుతాడు. మనకి 11 గంటలు రమ్మంటే 12 గంటలకు వస్తున్నాం మనం. డ్యూటీకి అంటే 5 గంటలు అంటే 5 గంటలే. ఎందుకో మళ్ళీ ఏం లేదు. ఆ చిన్నపిల్లడుకున్న ఇది కూడా మళ్ళీ లేదు. చాక్లెట్ చూపించగానే బర్రని పరిగెడతాడండి. అయితే నువ్వు అది చూస్తలేదనమాట. చూస్తలేదు, నువ్వు పొందబోయే మహిమ చూస్తలేదు. ఎవరికి తెలుసు? నువ్వు పొందుకునే మహిమ ఎవరికి తెలుసు? సృష్టికి తెలుసండి. నువ్వు పొందుకునే దేవుని పిల్లలు పొందబో మహిమగా గల స్వాతంత్ర్యము. దేవుని పిల్లలు మహిమ గల స్వాతంత్ర్యాన్ని పొందుతారు అని సృష్టికి ఉందండి. మరి మనకుందా? మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో దేనిలో ఉంది అది? మనకి నిరీక్షణ దేనివల్ల కలుగుద్ది? సువార్త వలన. ఎందుకండి? సువార్త వలన ఎందుకు కలుగుద్ది? ఇది మనకు కావాలి. సువార్త వలన నిరీక్షణ. ఎందుకంటే పౌలు అంటున్నాడు, ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్ల మీరు రక్షణ పొందేవారే. ఏంటి ఆ సువార్త అంటే? అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటాడు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, అపోస్తులు వేసిన ప్రవక్తలు వేసిన పునాది. అయితే ఈ సువార్త వలననే మనకు నిరీక్షణ ఎందుకు? ఇది మనకు కావాలి. చూద్దాం చూడండి. 1 పేతురు పత్రిక 1:4. 1 పేతురు 1:4. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు. చూడండి ఏంటంటే యేసుక్రీస్తు సృష్టి ఎవరి కోసం ఎదురు చూస్తుంది? యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది. మనం దేనికోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షత కోసం ఎదురు చూడాలి. ఎందుకు ఎదురు చూడాలి? మనం ఎందుకు ఎదురు చూడాలి? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకేం దొరుకుద్ది? 1 పేతురు పత్రిక 2 పేతురు 3:10 ఆఖరిలో చదవండి. మనము కూడా అనేసి అక్కడ ఉంది. 2 పేతురు 3 సృష్టి పంచభూతాలు లయమైపోతాయి కదా. లయమైపోయిన తర్వాత జరిగేదేంటి? 1 పేతురు 2 పేతురు 3:10 కాడి నుంచి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన మహావేణత్వములో లయమైపోవును. భూమి దాని మీద కుర్చీములు కాలిపోవును. ఇవన్నీను ఇట్లు లయమైపోవును గనక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు
పంచభూతములు కరిగిపోనట్టు ఎవరు కనిపెట్టుతూ నువ్వు కనిపెట్టాలి. దేవుని దినపు రాకడ కోసం. దేవుని దినపు అంటే దేవునిచే నియమించబడిన దినం, యేసుక్రీస్తు లోకానికి వచ్చే దినం. ఆ దినము ఎవరికి తెలియదు? మనుష్య కుమారుడికి కూడా తెలియదు. గో అనగానే ఆయన వస్తాడు. ఆ దినం ఏది? దేవునిచే నిర్ణయించబడిన దినాన్న యేసుక్రీస్తు లోకాలు. దేవుని దినం అంటే దేవుడు వచ్చే దినం కాదు. దేవునిచే నియమించబడిన దినంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ దినము కోసము మిగిలిన ఆశతో అపేక్షించుకుని నిర్ణయించబడిన దినాన్న యేసుక్రీస్తు లోకాలు. దేవుని దినం అంటే దేవుడు వచ్చే దినం కాదు. దేవునిచే నియమించబడిన దినంలో యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఆ దినము కోసము మిగిలిన ఆశతో అపేక్షించుకున్నతో మీరు ఏంటంటే మిగులు ఆశతో అపేక్షిస్తున్నారు. ఆశతో అపేక్షిస్తున్నాం. మనం దేనికోసం ఆశతో అపేక్షించాలి? పంచభూతాలు మిక్కుటమైన మహావేడతలు ఏమైపోతే భూమి దాని మీద కుచ్చాలు కాలిపోతాయి. ఆ దినము కోసం మనం ఎదురు చూడాలంట. ఆ దినము కోసం మనం ఎదురు చూడాలి. ఆ దినం ఎప్పుడు జరుగుద్ది? యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు జరుగుద్ది. యేసుక్రీస్తు సృష్టి కూడా యేసుక్రీస్తు రెండవసారి రావడం కోసం ఎదురు చూస్తుంది. మనం కూడా క్రీస్తు రెండవసారి రాకడ కోసం ఎదురు చూడాలి. ఈ రాకడ కోసం యేసుక్రీస్తు రెండవసారి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? ఇది మనం తెలుసుకుందాం. అయితే మళ్ళీ దాన్ని తెలుసుకుందాం. మొదటి పేతురు 1:4 కంటిన్యూ చేద్దాం. యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మరణాలను మరల జన్మింపజేసిన యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు. చూడండి, ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోని తెచ్చాడు. సువార్తలో ఏముంది చూద్దాం. చూడండి, 2 తిమోతి 1:10, 2 తిమోతి 1:9-10 కలిగి ఉంది. క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. చూడండి, అద్భుతమైన మాట. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను. సువార్తలు ఏముందండి? సువార్త వల్ల నిరీక్షణ కలుగుద్దంట. సువార్తలు ఏముంది? ఏ సువార్త వలన అయితే నిరీక్షణ కలుగుద్దో, ఏ సువార్త వలన అయితే మరణాన్ని నిరర్ధకం చేసి జీవాన్ని అక్షయతను వెలుగులో తెచ్చాడో, ఆ సువార్త ప్రకాశించకుండా నిమిత్తము అవిశ్వాసులైన మనోనేత్రాల గుడితనం కలగజేస్తానికి 66 పుస్తకాల సువార్త అంటాడు ఈ భ్రష్టుడు సాతాను. చూడండి ఎంత అద్భుతమైన సంగతో. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా కనపడిపోతున్నాడు అపవాది. వాడు ఎక్కడున్నాడు? వాడు బయట ఎక్కడ లేడు. వాడు మనలోనే ఉన్నాడు. మనలోనే ఉండే ఏం చేస్తున్నాడు? మనకే బోధ చేస్తూ ఉన్నాడు సాతాను. ఎంత భయంకరమైన పరిస్థితితో ఉండే. ఇప్పుడు నీకు నిరీక్షణ కలగట్లేదంటే నీ మనోనేత్రాలు వెలిగించబడలా. మనోనేత్రాలు ఎందుకు వెలిగించబడలేదంటే దేవుని స్వరూపైన క్రీస్తు మహిమను కనపరిచేది ఏంటంటే సువార్త ప్రకాశం, క్రీస్తు మహిమ. క్రీస్తు ఏం చేశాడు? క్రీస్తు ద్వారా మనల్ని ఎలాంటి మహిమలోనికి నడిపిస్తున్నాడు? మనం దేనికోసం ఎదురు చూడాలి? యేసుక్రీస్తు చెప్పాడు, నేను మళ్ళీ వస్తానని చెప్పాడు. వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాన్నాడు, మీకు స్థలం సిద్ధపడతా వెళ్తున్నా అన్నాడు. ఇదంతా మనం పరిశీలన చేసుకుంటే మరి అసలు మన నిరీక్షణ ఏంటో మనకు అర్థం కావట్లేదు. నిరీక్షణ ఎలా కలుగుద్దో అర్థం కావట్లేదు. నిరీక్షణ ఎలా కలిగింది అనేది కూడా అర్థం కావట్లేదు. బైబిల్ ఎదురుగానే ఉంటున్నాడు. బైబిల్ చదువు అంటున్నాడు. బైబిల్ చదివే మనకు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. ఎలా మనం ముందుకెళ్తాం చెప్పండి? ఏం చేయాలి చెప్పండి? ఏంటంటే సృష్టి దేవుని పిల్లల కోసం, దేవుని పిల్లల ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుందంటే కాన్పు జరిగేటప్పుడు పుట్టే పిల్లల కోసం ఎదురు చూస్తుందంట సృష్టి. ఇక్కడ ఏం రాయబడింది? ఏం రాయబడింది అక్కడ? ఏది? సృష్టి నాశనమైన దాస్యంలో నుండి విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల అంటే నాశనమైన దాస్యం. ఇది రెండో రాకడ గురించి చెప్తా ఉంది. సృష్టి క్రీస్తు రెండో రాకడ కోసం ఎదురు చూస్తున్నట్టుగా బైబిల్ చెప్తా ఉంటుంటే
పిల్లలు పుట్టడం కోసం పుడుతున్నాడా, ఇదిగో దేవుని పిల్లడు, ఇదిగో పుడుతున్నాడా, ఇదిగో దేవుని పిల్లడు అనేసి సృష్టి ఎదురు చూస్తుందని వీళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఏం చేద్దాం చెప్పండి? 1000 తప్పులు చూపిస్తాను నేను, 1000 తప్పులు చూపిస్తా. నోరు నాలిక మంచి మాట వస్తే తప్పే బూతు. బైబిల్కి వ్యతిరేకమైన, బైబిల్ సిద్ధాంతానికి, దేవుని సిద్ధాంతానికి, బైబిల్ సిద్ధాంతానికి వ్యతిరేకమైన మాటలు చెప్తున్నట్టు ఉన్న పరిస్థితి. మరి ఎట్లా రక్షణలోకి వస్తారు? ఏం చేస్తారు చెప్పండి? ఏం చేయాలి? ఏమంటే నిత్య జీవంలోనికి ప్రవేశించే వాళ్ళు ఎక్కువ మందా తక్కువ మందా? వీళ్ళ దగ్గర 10 మంది ఉన్నారండి, వీళ్ళ మాట ఎవరు వింటారండి? నువ్వు వినకపోతే దేవుడు వింటున్నాడు. ఎవరు వింటారు? ఏమండి, నాశనానికి పోయే మార్గమే విశాలమంట. దానిలో వెళ్ళేవాళ్ళు అనేకులు. ఇరుకు మార్గమున పోరాడి దానిలో పోరాడతారు, కానీ వారి వల్ల మాత్రం కాదు. ఇదిగో ఇలాంటి బోధనల వల్ల తప్పిపోతారు. వాళ్ళకి ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి జనాయిస్తారా? కాదు. మార్చుకో అని చెప్తున్నావు, మార్చుకో, ఇప్పటికైనా మార్చుకో, నీ బోధ మార్చుకో. తప్పైపోయిందని చెప్పు అందరికీ. ఏం చెప్పాలి? తప్పైపోయిందని చెప్పు, లేకపోతే ఈ వీడియో అన్న వాళ్ళు నీ సిగ్గు తీసేస్తారు. అర్థమైందా? జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇప్పుడు మనం చూద్దాం. యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల ఏమొచ్చింది మనకి? జీవముతో కూడిన నిరీక్షణ. ఎందుకు జీవంతో కూడిన నిరీక్షణ వచ్చింది? ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు అంటాడు. అయితే ఇప్పుడు మనకి నిరీక్షణ అనేది దేన్ని బట్టి వస్తుంది? సువార్త వల్ల. అసలు నీకు కలిగే సువార్త వల్ల నీకు కలిగే నిరీక్షణ ఏంటి? సువార్త వల్ల నీకు కలిగే నిరీక్షణ ఏంటి అంటే దేవుని మహిమను పొందుకునేటటువంటి పరిస్థితి. దేవుని మహిమను పొందుకునే ఇంకా పాపము చేస్తానికి వీళ్ళనేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు అంటే మహిమ శరీరాలు ధరించుకుంటం ద్వారా అది జరుగుద్ది. మహిమ శరీరాలు యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఏమవుద్ది చెప్పండి? మనం మార్పు చెందుతాం. మృతులు అక్షయాలుగా లేపడతారు. అప్పుడు ఏమవుతాం? మన దీన శరీరమును తన మహిమ గల శరీరానికి సమరూపము గల దానిగా మారుస్తాడు. మన సమరూపము గల దానిగా మారుస్తాడు. చూద్దాం చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం. 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు. అదండి దేనికోసం నిరీక్షణ? మన దీన శరీరాన్ని ఆయన మహిమగల శరీరానికి సమరూపం. మహిమగల శరీరాన్ని సమరూపం గల దానిగా మార్చబడిపోతే రేపపాటి కాలంలో నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? పరలోకానికి వెళ్ళిపోతావు. యేసుక్రీస్తు అదే చెప్పాడు, నేను జయించి నా తండ్రితో కూడా సింహాసనం ముందు కూర్చున్న ప్రకారము జయించి వారిని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిత్తును. మొదటి యోహాను పత్రికలో చూద్దాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము. అక్కడ కూడా మనం చూసుకుందాం. 3వ అధ్యాయము 2వ వచనం. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగుదము. ఆయనను పోలి ఉంటాము. ఇందాకేమో సమరూపము గల దానిగా మార్చబడతాం. ఇప్పుడు ఆయనను పోలి ఉంటాం. ఏ మాత్రం కూడా తేడా లేనటువంటి పరిస్థితి. అలాంటి మహిమ కోసం మనం ఎదురు చూడాలి. దేనికోసం ఎదురు చూడాలి? ఈ లోకంలో శ్రమ, కరువ, ఇరుక, ఇబ్బంది, శోధన, బలహీనత ఏదైనా కూడా ఏం చేయాలి? అన్నిట్లో కూడా మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేయాలి. సంతోషించండి, మరలా చెప్పుతున్నాను, ఆనందించండి అంటాడు. మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. దేనిని గురించి చింతించకండి. ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము మీ తలంపు యేసుక్రీస్తు ద్వారా మీ తలంపులకు, మీ హృదయాలకి, మీ తలంపులకు కావలి ఉంటుంది. హృదయమే తలంపులే ఇవే చెడగొడుతున్నాయి మనిషిని.
జైల్లోకి వెళ్ళి ఎందుకు వచ్చావంటే నా తలంపు చూశాను, నా తలంపు, నా హృదయం కోరుకుంది, నా తలంపు తలంచింది, హృదయం కోరుకుంది, ఆ పని చేశాను, అందుకనే ఇక్కడికి వచ్చి పడ్డాను అంటున్నాడు. ప్రతి కార్యము, చెడు కార్యము చేసేదానికి మూలం ఏంటంటే హృదయము, తలంపులు. చూడండి, మన చేలోకి వెళ్ళకుండా ఏం చేస్తాం, చుట్టూ కంచేస్తాడు. ఇప్పుడు ఈ హృదయానికి తలంపులకి కావలి కంచెంట. ఏంటి ఏంటి ఆ వాక్యం చదవటం ద్వారా ప్రతి విషయంలోనూ కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలని దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానమే కంచి. దేవుని సమాధానము మీ హృదయాలకి తలంపులకి దేవుని సమాధానం కావాలండి. ఉన్నా లేకపోయినా, ఈరోజు తిన్నా తినకపోయినా మనము దేవుని సమాధానం ఉంటే అదే కావాలి, దేవుని సమాధానం కావాలి. అప్పుడు మన హృదయము తలంపు అప్పుడు తక్కువ అని అనిపించదు, నీకు తెలియదని అనిపించదు, తక్కువ అని కూడా అనిపించదు. కాబట్టి కొన్ని మాటలు చదువుకుని మనం ముగిద్దాం. చూడండి, ఎక్కడంటే మొదటి దశలోనికి 5వ అధ్యాయం 8వ వచనం. మొదటి దశలోనికి 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును. ఏం కావాలండి? రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకునవలెను. రక్షణ చూడండి, ఇక్కడ మనం పరిశీలన చేసుకున్నాం. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక. మత్తులంటే మత్తులంటే అర్థమేంటి? మత్తులంటే తాగిన మత్త, లేకపోతే ఈ మత్తు వేరేదా? ఈ మత్తు వేరేది, ఈ మత్తు వేరేది. వెళ్దామా, చర్చికి వెళ్దామా అంటే వెళ్దామలేదు అంటాడు. ఈ పని చేద్దాంలే మత్తులు అనమాట. మత్తుగా ఉన్నోడు చేద్దాంలే మత్తులు అనమాట. మత్తుగా ఉన్నవాడు ఎలా ఉంటాడో దేవుని పని విషయంలో, ఆత్మరక్షణ విషయంలో, అతని ఆత్మరక్షణ విషయంలో అలా మత్తుగా ఉంటాడు అనమాట. అందుకే మత్తులమై ఉండక ఏం చేయమంటున్నాడు? విశ్వాస ప్రేమలను కవచాన్ని ఉంచుకోవాలంట. కవచము ఉండాలంట. విశ్వాసము ప్రేమ అనేది కవచము. రక్షణ శిరస్త్రాణము, రక్షణ నిరీక్షణను శిరస్త్రాణము ధరించుకోవాలంట. రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము చాలా ప్రాముఖ్యం. అందుకని మనోళ్ళు హెల్మెట్ కావాలని కోరుకుంటున్నారు. ప్రభుత్వం చెప్తుంది, ఇప్పుడు ప్రజలే కావాలని పెట్టుకుంటున్నారు. శిరస్త్రాణం, కాలు చేయి ఇరిగిపోయిన పర్లేదు కానీ తల చితికిపోయింది అనుకుంటే మొత్తం చాలితే గల్లంత. అందుకనే మనకి ఆత్మీయ స్థితిలో కూడా ముందుకు కొనసాగాలంటే మనకేం కావాలి? మన నిరీక్షణ, మనకు కలిగిన ఈ నిరీక్షణను స్థిరపరచుకోవాలన్నా, నిరీక్షణ కలిగిన వారంగా ఉండాలన్నా ఏం కావాలి? శిరస్త్రాణం అనేది కావాలి. కాబట్టి మనము ఏదైతే ఒప్పుకున్నామో, దేనిలోకైతే వచ్చామో, దేనిలో అయితే కొనసాగుతున్నామో దానిలో మనం ఎలా ఉండాలి? స్థిరంగా ఉండాలంటే ఏం కావాలి? నిరీక్షణ కావాలి. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారికి ఉద్దేశించిన వాడే నిశ్చలమైన 2 సంగతులను బట్టి. చూడండి ఏంటంటాడు? మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యము కలిగినట్లు ప్రమాణము చేసి ఏం చేశాడు? వాగ్దానాన్ని దృఢపరిచాడు. 19వ వచనం. ఈ నిరీక్షణ నిశ్చలములను స్థిరములైండి మన ఆత్మలకు. చూడండి, మన ఆత్మకు ఓడకి లంగర్ ఎలా ఉందో నీ ఆత్మకి లంగర్ ఏంటి? నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమండి. నిరీక్షణ లేకపోతే మనిషి బతుకే వేస్ట్. ప్రతిదీ చీమ కూడా నిరీక్షిస్తూ ఉంది. చీమ కూడా నిరీక్షిస్తుందండి. వానాకాలం వచ్చేస్తుందేమో అని లోనకి మేతను పోగు చేసి అది నిరీక్షిస్తుంది. అబ్బో దాన్ని తిందాం అనేసి నిరీక్షిస్తుంది. మనం నిరీక్షణ అనేది ప్రాముఖ్యమైనది. ఈ లోక సంబంధంగా
లోక సంబంధంగా కూడా లోకంలో జీవించడానికి మనుషులు నిరీక్షణ కలిగి ఉన్నారు. మరి మనము ఆత్మ సంబంధులము, మరి పరలోక సంబంధులము, మనకున్న నిరీక్షణ వేరు. మరి ఈ నిరీక్షణ దేనికంటే ఆత్మకు లంగరు లాంటిదంట ఈ నిరీక్షణ. మరి దాన్ని ఎలా ఏం చేయాలంటున్నాడు? దాన్ని ఏం చేయాలి? తెల్ల లోపల స్థిరమైనది మన ఆత్మకు లంగరు వల్ల నుండి లోపల ప్రవేశిస్తుంది. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలంటే తుదమట్టుకు కొనసాగించాలి. 6వ అధ్యాయము 12వ వచనం, 6వ అధ్యాయము 12వ వచనం. మీరు మందులుగా, అక్కడేమో నిద్ర, అక్కడేమన్నాడు? మత్తులు అన్నాడు. ఇక్కడేమో మందులుగాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకును వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచాలి. మీరు ఇదివరకు కనపరిచారా? ప్రకటన గ్రంథంలో ఉందలే, మొదటి విశ్వాసాన్ని కోల్పోయిన వారు అంటాడు. నువ్వు వెచ్చగానండు ఉండు, నువ్వు నువ్వు అటు ఇటుగా ఉంటే నేను ఉంబేసేస్తాను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఇదివరకు కాదు, చాలామంది ప్రభులోకి వచ్చినప్పుడు ఓ భక్తి, విశ్వాసం, నిరీక్షణ, ఓ దేవుడు 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 అని అంటారు. తర్వాత అనేసి ఏముంది? నిర్లక్ష్యం అనేది వస్తుంది. ఈ నిర్లక్ష్యాన్ని కలిగించేది ఎవడో చెప్పండి? ఎవరు నిర్లక్ష్యంగా ఉంటాడు? నిరీక్షణ లేనివాడే నిర్లక్ష్యంగా ఉంటాడు. ఏదో దొరుకుతుందంటే ఎంత ఆశ అండి. బ్యాంక్ దగ్గర చూడండి, మా డబ్బులు ఇస్తున్నారు అంటే ఎంత నిరీక్షణ, తెల్లారి వెళ్ళిపోతున్నాడు. బ్యాంక్ తీసేది 10:30 కానీ 7:30కే అనుతుంటారు. మరి మనకి ఎలాంటి నిరీక్షణ ఉండాలి చెప్పండి? ఉండాలా వద్దా? ముగిస్తున్నా. చూడండి అంటే మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు ఆఖరి దాకా మనం దాన్ని కొనసాగించాలి. ఎందుకు అంటే వాగ్దానం చేసిన వాడు ఎలాంటి వాడు? నమ్మకమైన వాడండి ఆయన. నేను నమ్మిన వాణి నేను ఎరుగుదును కనుక సిగ్గుపడను అంటున్నాడండి పౌలు. మరి మనం ఏం చేయాలంటే నిజంగాను దానికోసమే అయితే మనం ఏం చేయాలి? ఈ లోకంలో శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగించిన ఎరిగి శ్రమల్లో ఏం చేయాలి? ఏడుస్తూ ఉండాలి. మహానందంగా. చూద్దాం అమర్దు రోమ 5:3 చదువుతాను. రోమపత్రిక 5:3 రోమపత్రిక. అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమలేందు అతిశయపడాలి. ఎందుకనగా ఈ నిరీక్షణ మన సిగ్గుపడుతుందంట. లోకంలో దేనికోసమైతే నిరీక్షిస్తున్నారో ఆ నిరీక్షణ వాళ్ళకి సిగ్గుపరుస్తుంది. కానీ మనం ఆత్మ సంబంధంగా వాక్యం మూలంగా జన్మించి వాక్యాన్ని బట్టి కలిగినటువంటి ఈ నిరీక్షణ అనేది మనకి సిగ్గుపరచదు. కాబట్టి మనం ఈ దేవుని పనిలో మనం ఏది చేసినా కూడా అది ప్రతిఫలం మనకి వస్తూ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూసుకున్నప్పుడు 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం ఆఖరిలో మనం చూద్దాం. అక్కడ ఏమంటున్నాడు? 1 కొరింథీ పత్రిక, కాగానా ప్రియులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము. 58వ వచనం. కాగానా ప్రియులారా మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. నీ ఎరగటం అనేది ఎప్పుడు తెలుస్తుంది? నీకు నిరీక్షణ ఉంటేనే తెలుస్తుంది. ప్రభువునందు వ్యర్థం కాదు అనేది ఎప్పుడు తెలుస్తుంది? నిరీక్షణ ఉంటేనే ప్రభువునందు వ్యర్థంగా. ఆయన యందు విశ్వాసం ఉంచితేనే నేను నమ్మిన వాడిని ఎరుగుదును అనే ఒక ఆత్మనేత్రాలు తెరవబడితేనే మనకేంటి ఈ నిరీక్షణ. మా ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరుగుతాం. స్త్రీలను కదలిన వారండి ప్రభువు కార్యాభివృద్ధి ఎందు ఎల్లప్పుడూ ఎప్పటికీ ఆసక్తి కలిగి, ఎప్పటికీ ఆసక్తి దేని మీద ఉంటుంది మనకి చెప్పండి? దేని మీద ఉంటుంది? మనం ఆత్మ సంబంధులు. ఈ లోక సంబంధంగా మనం తినాలి, చేయాలి, కష్టపడాలి, ఇవన్నీ ఓకే. ఇవన్నీ చేస్తా కూడా అది ఉండాలి. మనము ఒక పని చేస్తా కూడా 10 పనులు ఆలోచిస్తూ ఉంటామా? లేదు. ఓ పని చేస్తూ ఉంటావు. నువ్వు సైకిల్ దొక్కుతా, బండి దొక్కుతా, కార్లో వెళ్తా, 10 పనులు ఆలోచిస్తూ ఉంటావు. అలాగే ఏం చేయాలంటే అవన్నీ పక్కన పెట్టేసి, ఆ డిస్క్ అంతా పక్కన పెట్టేసి
ఖాళీ చేసి ఇది ఎక్కియాలన్నమాట. ఇది ఎక్కి ఎల్లప్పుడూ ఆసక్తి, నాకు పరలోకం, నాకు నిత్య జీవం. ఎవరన్నా అనుకుంటారు, అబ్బో నాకు ఆ మహిమ పొందుకుంటా, ఆ మహిమ, ఆ పరలోకము, దేవుడు సమానమైన సమరూపంగా ఎట్లా ఉంటానో ఏంటో అని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? చిన్నపిల్లలు కొత్త బట్టలు పిల్లలకు కుట్టిస్తే వాళ్ళు డబ్బా తీసి అబ్బో ఇవి కట్టుకుంటే ఎలా ఉంటాయో అని 10 సార్లు చూసుకుంటారండి. ఒక్కసారి 10 సార్లు డబ్బాలు వద్దు వద్దు అంటే నలిగిపోతున్నాయంటే మళ్ళీ చూసుకుంటారు. మరి నువ్వు పొందుకునే మహిమ ఎలాంటిదో ఆ మహిమ ఎలాంటిదో మనము ఎప్పుడైనా ఊహించుకుంటున్నామా? అది అది అట్లా అది ఇట్లా అనే చూసి ఏమి లేకుండా చేస్తున్నాడు సాతాను గడు. ఎందుకంటే వాక్యాన్ని 66 పుస్తకాలు సువార్త అంటే ఎవరికి వస్తుందండి? నిరీక్షణ ఎక్కడ వస్తుంది? విశ్వాసం ఎక్కడ ఉంటుంది? భక్తి ఎక్కడ ఉంటుంది? ఏముండదండి, ఏముండదు. కాబట్టి ఇప్పుడు చూద్దామండి. అయితే ఇక్కడ మనం చూసుకుంటే మనం ఎల్లప్పుడూ ప్రభు కార్యాభివృద్ధి ఆసక్తి కలిగి ఉండాలంటాడు. ముగించేస్తున్నా. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీ పత్రిక 10:23 2 వచనాలే చదువుతాను. హెబ్రీ 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మతగిన వాడా కాదా? నమ్మతగిన మన దేవుడు ఎలాంటాడు? నమ్మతగిన వాడండి. నువ్వు ఆ దేవుడిని నమ్మితేనే, ఆయన నమ్మతగిన వాడు అని అంటేనే నువ్వు ఈ ఈ నిరీక్షణలో కొనసాగుతావు. ఒక వ్యక్తి నయాగరా సముద్రం జలపాతం ఉందంట, అక్కడి నుంచి ఇక్కడికి తేగట్టాడంట, అక్కడి నుంచి ఇక్కడికి నడిచాడంట, నడిచి మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడ నడిచాడంట. నడిచిన తర్వాత వీళ్ళందరూ తప్పిళ్ళు కొడతారు, భలే భలే వెళ్ళాడు. తర్వాత అన్నాడంట, నేను ఒక వ్యక్తిని భుజాల మీద కూర్చోబెట్టుకుని ఆ సముద్రం ఆ సాగరం నయాగరా జలపాతం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు మళ్ళీ వస్తానని ఎంతమంది నమ్ముతున్నారంటే అందరూ చేతులు ఎత్తారంట. అని కమ్ నువ్వురా అంటే అమ్మో అంటాడు. నువ్వు నమ్మేవంటే ఎవరు నమ్మలా. అప్పుడు ఒక పిల్లోడు వచ్చాడంట. ఓ పిల్లోడు వచ్చి నేనున్నాను అన్నాడు. ఆ పిల్లోడు ఎక్కాడంట. ఎక్కి అటు వెళ్ళాడు, ఇటు వచ్చాడు. ఆ పిల్లోడు ఎవరు? కొడుకు, వాడు కొడుకు. మరి నువ్వు నమ్ముతున్నావా లేదా? నేను నమ్మిన వాడిని ఎరుగుదుని గనక సిగ్గుపడను అని పౌలు చెప్తున్నాడు. ఇక్కడేమన్నాడు? వాగ్దానము చేసిన వాడు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమే మనం ఏదైతే ఒప్పుకున్నామో బాప్తిజం తీసుకున్నప్పుడు ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకోవాలి. చూడండి, పైనుంచి సున్న వేసేవాళ్ళు తాడిని గట్టిగా పట్టుకుంటారా? ఒక తాడు పట్టుకున్నారు అనుకో, దాన్ని కిందేమో దాని మీద కూర్చుని వేస్తూ ఉంటాడు, పైన ఏమో పట్టుకుంటారు. పైన ఇద్దరు పట్టుకుంటారు, కింద ఒకడు వేస్తూ ఉంటాడు. పైనుంచి ఆ పైన పట్టుకున్నవాడు గట్టిగా పట్టుకోవాలా, అప్పుడప్పుడు వదిలేసి పట్టుకోవాలి. మరి పౌలు కూడా అదే చెప్తున్నాడు. ఆ సువార్తను మీరు గట్టిగా పట్టుకుంటే ఆ సువార్త వల్లనే మీరు మరి మనం ఒప్పుకున్న దాన్ని గట్టిగా పట్టుకోవాలంట. మరి గట్టిగా పట్టుకుంటారా, ఉత్తిగా పట్టుకుంటారా? ఏం మనకి సంతోషం ఉందా, ఆనందం ఉందా? ప్రభువులో పొందుకునే మహిమ ఏంటి అసలు? కాబట్టి ఆఖరిలో ఒక మాట చదివి ముగిద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. ఆయన ఏందు చూడండి, మనం ఇప్పుడు ఏదైతే మనం నేర్చుకున్నామో ఆయన ఏందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రుడిగా చేస్తూ కొనును మనవాడు ఏం ప్రభు నన్ను పవిత్రుడిగా చేయి ప్రభు, నేను మాత్రం మారిన ప్రభు, ఇదన్నీ తాగుతాను ప్రభు, ఇవన్నీ చేస్తాను ప్రభు, నువ్వు మార్చు ప్రభు, నువ్వు మార్చు. నువ్వు ఒక స్విచ్ కాదు, బల్బు కాదు, ఫ్యాను కాదు. ఆ ఫ్యాన్ తిరగాలంటే స్విచ్ చేయాలి. అది ఈ ఫ్యాను నేను తిరుగుతాను, నువ్వు స్విచ్ అని అంటే పర్వాలేదు. ఇప్పుడు నువ్వు ఫ్యాను కాదు కదా, నువ్వు మారాలి. ప్రభు నేను మారాలనుకుంటున్నా, నేను మారుతాను, నేను నాకు సహాయం చేయి. ఏం చేయాలి చెప్పండి? నాకు సహాయం చేయి, నేను మారుతాను, నేను ప్రయత్నం చేస్తాను, నేను నడుచుకునేటప్పుడు వచ్చేటటువంటి ప్రతి విధమైన శోధన, బలహీనత, అపజయాల నుంచి నన్ను మళ్ళీ గట్టెక్కించు. నేను నడుస్తా అని మనం ఏం చేయాలి? మనం తాను పవిత్రుడై ఉన్న ప్రకారము తాను కూడా పవిత్రుడిగా చేసుకోవాలి. పవిత్రుడిగా ఎందుకు చేసుకోవాలి? ఆయన ఈ నిరీక్షణ కలిగి ఉన్న మనము, ఏ నిరీక్షణ ఉందో మనకి? ఆ మహిమగల స్వాతంత్ర్యాన్ని మనం కూడా పొందుకుంటాం. మన దీన శరీరాన్ని తన మహిమగల శరీరానికి సమరూపం గలదాగా మారుస్తాడు. ఆయన ఉన్నట్టుగానే ఆయన్ని చూస్తాం కనుక ఆయన్ని పోలి ఉంటాం. ఇది నిరీక్షణ.
ఈ నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ అనేది ఎలా కలుగుద్దంటే సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి అంటాడు. సువార్త ఎందుకు సువార్త వల్ల కలుగు నిరీక్షణ అంటే క్రీస్తు యేసు మరణాన్ని నిరర్ధకం చేసి సువార్త జీవమును అక్షయతను సువార్త వల్ల వెలుగులోనికి తెచ్చాడు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో సత్య సువార్తనందు విశ్వాసం ఉంచాలి, సత్య సువార్తను నమ్మాలి, సువార్తను అనుసరించి జీవించాలి. మరి అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్.